2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రతి మనిషికి గోల్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. చాలామందికి నా గోల్ ఇది అంటారు, కానీ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ కావాలి అంటే దాని మీద కూర్చొని వర్క్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? నా గోల్ అది అని నేను ఎలా తెలుసుకుంటాను? నా గోల్ అది అని తెలుసుకున్న తర్వాత డౌట్స్ రేజ్ అవుతూ ఉంటుంది, అది నేను సాధించగలనా అని. అండ్ దానికోసం రూట్స్ అనేవి ఎలా వెతకాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ గోల్ సెట్టింగ్ ఆర్ లైఫ్లో ఒక గోల్ నిర్ణయించుకోవడానికి కొన్ని హైలైటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీకు నో యువర్ వై. ఎందుకు ఆ గోల్ ఇంపార్టెంట్? నో యువర్ వై ఆమ్ ఐ డూయింగ్ దట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయము అర్థము కాక చాలామంది వై ఎందుకు అనేది క్లారిటీ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే మా నాన్న సంతోషపడతాడు, లేకపోతే నాకు హ్యాపీ అనిపిస్తుంది, నాకు ఇష్టం. అవి వైకి రీజన్స్ కాదు. ఇష్టం, నాకు చాలా ఇష్టాలు ఉంటాయి అలాంటప్పుడు. అలా కాదు, ఎందుకు చేస్తున్నాము, అల్టిమేట్లీ వేర్ ఆర్ వి లుకింగ్ అనేది ఇంపార్టెంట్. నార్మల్గా గోల్స్ డివైడ్ చేసుకుంటే 4-5. ఒకటి డబ్బు సంపాదించడం, వెరీ ఇంపార్టెంట్ గోల్. నీకు అల్టిమేట్ గోల్ డబ్బు అని వస్తుంది. లేదంటే నేను ఫేమస్ అవ్వాలంటాడు, ఫేమ్ అవ్వాలి అంటాడు. థర్డ్ వచ్చేసి ఇవన్నీ సంతోషంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఈ టైప్లో. ఇలాగా నువ్వు ముందు ప్రైమరీగా ఎందుకు చేస్తున్నావు ఆ గోల్కి ప్రయత్నము అనేది తెలియాలి. వై ఆఫ్ యువర్ గోల్. ఓకే, నేను డాక్టర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి నేను డాక్టర్? ప్రజలకు సేవ చేయాలని ఎవడో చెప్తాడని చెప్పి వీడు కూడా ప్రజలకు సేవ చేయాలి అని మొదలెడతాడు. లేకపోతే నేను అబ్రాడ్ వెళ్ళొచ్చు అలా. నీకు లోపల నుంచి ఒక వాయిస్ వినిపించాలి, ఎందుకు ప్రజలకి సేవ చేయాలి. ఇంకో రకంగా ప్రజలకు సేవ చేయలేమా? నేను డాక్టర్ అయ్యేందుకు సేవ చేయాలి, ఆర్ నేను ఇంజనీర్ అయ్యేందుకు సేవ చేయాలి అని నేను అడుక్కోవాలి. నువ్వు యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. నిజంగానే ప్రజలకు సేవ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బాస్ అని అనిపించింది అనుకో, అక్కడ యూ షుడ్ లాక్ ఇట్. అండ్ ఒకసారి గోల్కి ఫిక్స్ అయ్యాక ఇంకా జరిగేది లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ అంటూ ఉండదు. ఎప్పుడు కూడా ఒక గోల్లో ఇది నేను కొన్ని రోజులు చేసి తర్వాత వదిలేస్తా అనేది ఉండకూడదు. ఒకసారి ఫిక్స్ అయ్యో ఫిక్స్. అందుకే మేమేం చెప్తామంటే ఎవ్రీ 5 year గోల్ పెట్టుకో. 5 సంవత్సరాలు నీ లైఫ్. మన జీవితం నార్మల్గా ఒకటే లైఫ్ అంటారు. నేనంటాను 5 into ఒక 10 or 12 పెట్టుకో. 5 years నీ లైఫ్. ఓకే, 10 lives ఉన్నాయి నీకు. ఫస్ట్ 5 ఏళ్ళు ఒక లైఫ్, నెక్స్ట్ 5 ఏళ్ళు ఒక లైఫ్, అలాగా 10 జీవితాలు ఉన్నాయి నీకు. ఈచ్ జీవితం 5 years. ఈ 5 years నేను ఏం అచీవ్ చేయాలి, ఈ 5 years ఈ జీవితం అయిపోతుంది అన్నట్టు ఉండాలి. ఆ 5 years కోసం గోల్కి పనిచేయాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు ఒకవేళ మనం గోల్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వై కనుక్కున్నాక హౌ అనేది క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హౌ ఈ విషయాన్ని నేను అచీవ్ చేయాలి అంటే నా దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉండాలి, ఎలాంటి చదువు ఉండాలి, ఎలాంటి స్కిల్ ఉండాలి, ఎలాంటి టాలెంట్ ఉండాలి, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి, ఎలాంటి పర్సనాలిటీ ఉండాలి, అన్నీ రెడీ చేసుకోవాలి. నార్మల్గా గోల్లో ఫెయిల్ అయ్యేది ఏంటంటే వాళ్ళు అలా మారలేకుండా ఉంటారు. సో గోల్లో కంపల్సరీగా రైట్ డౌన్ వాట్ ఆర్ ద నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, ప్రీ రిక్విజిట్స్ అంటాం కదా. ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నామంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనేది ఎలా ఉంటుందో అలాగే నీకు ఆ గోల్ రావాలంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అది ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, అన్ని రకాలుగా. ఓకే, దీంతోపాటు ఒక గోల్ సెట్ చేస్తున్నప్పుడు నీ గోల్ యొక్క నాయిస్ ఉంటుంది. అంటే నేను ఈ మధ్య ఒక అతన్ని అడిగాను, రియల్ ఎస్టేట్ చేయొచ్చు కదండి అని చెప్తే ఆయన చాలామంది అయిపోయారండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలామంది అయిపోయారండి. పోనీ ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై, గవర్నమెంట్ జాబ్ చాలా కాంపిటీషన్ అండి. ఈ టైప్లో నాయిస్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ గోల్ దెర్ ఇస్ అ గోల్ నాయిస్. అంటే మనం ఒక గోల్ అనుకోగానే అది కాదండి, అవి జరగవండి, ఆ రోజులు అలా ఉంటాయండి, దీనికి చాలా పాలిటిక్స్ అండి, దీనిలో చాలా కాంపిటీషన్ ఉంటుందండి, ఈ టైప్లో గోల్కి ఒక నాయిస్ ఉంటుంది. సో ఆ నాయిస్ని పక్కన జరిపేయాలి, కంపల్సరీ జరపాలి. నేను చెప్తున్నదా, ఇదేదో బేకరీ పెట్టుకుందాం అనుకో, ఈ మధ్య బేకరీలు ఎక్కువ అయిపోయాయి సార్, బేకరీలు చాలా, అన్నిటికీ ఏదో ఒకటి ఉంటుంది కారణం, ఏదో ఒక కారణం ఉంటుంది. సో అందుకని నీకు కావాలనుకున్నావు, నీ స్ట్రాంగ్ వై నీకు తెలిసింది, ఇక కారణాల గురించి వరి అవ్వద్దు. ఓకే, సో మూవ్ దట్ నాయిస్, గోల్ నాయిస్ని పక్కన జరపాలి, చాలా చాలా ఇంపార్టెంట్. గోల్ నాయిస్తో పక్కన జరిపాక ఆల్వేస్ టేక్ సపోర్ట్.
చాలామందికి తెలియని పాయింట్, ఒక్కడే ఎదిగేద్దాం అనుకుంటారు, ఎదగలేరు. నీ లైక్ మైండెడ్ పీపుల్ని తయారు చేసుకో, నీ మైండ్కి తగ్గ మైండ్స్ని దగ్గరగా గుంజుకొచ్చుకో. చాలా చాలా ఇంపార్టెంట్ గోల్లో చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు క్రియేట్ యువర్ మ్యాక్రో అండ్ మైక్రో ఎన్వైర్న్మెంట్. నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే నీ ఎన్విరాన్మెంట్ దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. నీ టేబుల్ సెట్ చేసుకో, నీ లైట్ సెట్ చేసుకో, నీ థింకింగ్ ప్యాటర్న్ ఉండేటట్టుగా ఒక బోర్డ్ రాసుకో. అన్నీ కూడా అలా మైక్రో అండ్ మ్యాక్రో, నువ్వు ఎవరిని కలుస్తున్నావు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు, వాటన్నిటిని కూడా డెవలప్ చేసుకో. చాలా చాలా ఇంపార్టెంట్ మైక్రో అండ్ మ్యాక్రో. దీంతోపాటు ఇన్ కేస్ ఎవరైనా గోల్ సెట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ తెలుసా, రిస్క్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకోవడం. నీకు ఏదైనా నాయిస్ వచ్చింది, అది రిస్క్ అనుకో, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాంట్లో నేనేమేమి చేయగలుగుతాను. కొంతమంది మూఢంగా వెళ్ళిపోతారు, నాకు కావాలి కాబట్టి వెళ్ళిపోతాను. అన్ని చోట్ల అందరికీ సరిపోదు. ఇప్పుడు నాకు 2 కాళ్ళు లేవు కానీ నేను రన్నర్ అవ్వాలి, అది నా గోల్ అండి అన్నావంటే నువ్వు ఒలింపిక్స్లో అయితే పోలేవు, ఒలింపిక్స్లోకి వెళ్ళొచ్చాము అంటే నా మీనింగ్ అర్థం చేసుకోవాలి. లేనిది మనం ట్రై చేయాలని ట్రై చేయకూడదు. చాలామంది చేస్తారు ఆ పాయింట్. నాకు ఎప్పటికైనా చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను అండి. నాకు ఈ మధ్య ఒక అబ్బాయి చెప్పాడు, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేదు, అందుకని నేను డాక్టర్ సంబంధమే అమ్మాయినే చూస్తున్నాను అని. 45 years అయింది, ఇప్పటిదాకా పెళ్లి చేసుకోవాలి. లేని దానికోసము ఆర్ నీకు కొన్ని కుదరవు అన్న వాటిని బలవంత పెట్టుకుని ఏదో పెద్ద సాధిస్తున్నాం అనే ఫీల్డ్లోకి వెళ్ళొద్దు. దట్స్ ఓకే, వదిలిపెట్టారు. దీంతోపాటు ఎప్పుడైనా సరే నీ ఆ ఫీల్డ్లో ఉండే ఐడియలైజ్డ్ పీపుల్ యొక్క మొత్తం నీకు ఫాలోఅప్ ఉండాలి. నీ ఫీల్డ్లో ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, సపోజ్ యు ఆర్ ఎ డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఆఫీసర్, బిజినెస్ ఏదున్నా, అందులో ఎవరిలాగా మారుతున్నావు, ఎవరిలాగా కావాలని ఐడియలైజ్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళలాగా మారిపోవడం కాదు, వాళ్ళ నుంచి తీసుకుని దాన్ని మెరుగుపరుచుకోవాలి. సో అట్లాగా కనుక చేయగలిగితే ఐ థింక్ గోల్ బాగుంటుంది. అండ్ ఎవరికైనా గోల్ గురించి కావాలనుకుంటే ఒక 1-2 days తిండి నిద్ర మానేసి దాని మీద ఆలోచించాలి. అప్పుడు తెలుస్తుంది మనకి ఏం చేయగలుగుతామని చెప్పి. అండ్ ఈ గోల్ మొత్తం అన్నిట్లోకి నీ ఓపిక. చాలామంది సగం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గోల్లో ఓడిపోతున్నామంటే మన ఓపిక లేదు. ఓపిక ఉన్నవాడికి అన్నీ వస్తాయి. హ్యావ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్, థింగ్స్ విల్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. ఖచ్చితంగా ఒక రోజులో చెప్పే సబ్జెక్ట్ కాదు, అయినప్పటికీ ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా సార్, మీరు చెప్పిన ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవి కనుక కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా వాళ్ళ గోల్ అనేది తెలుసుకుంటారు. అది కూడా మీరు అన్నట్టుగా ఫోకస్డ్గా అదే దాని మీద కూర్చొని ఏ డైవర్షన్స్ లేకుండా ఉంటేనే. అది కూడా మీరు చెప్పిన ఇప్పటివరకు మనం చేసిన ఈ 3 episodes కూడా ఇంకా చాలా డెప్త్గా వెళ్తే చాలా నాలెడ్జ్ వస్తుంది అని అనిపిస్తుంది. డెఫినెట్గా మళ్ళీ ఈ వీడియో చూసి ఇందులో నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.